ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? సర్వాధికారి అయినటువంటి మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడుగా ఉండటాన్ని మనం చూస్తున్నాం, నిర్దోషిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. నిష్కల్మషుడు అనేటటువంటి మాటను అంత మాత్రమే కాదు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవారు అనేటటువంటి మాటను లేఖనంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్నారు కదా, ప్రధాన యాజకుడు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విధంగా మనకు కనబడుతూ వస్తున్నారు. మొట్టమొదటి అధ్యాయంలో మనము చూస్తున్నట్లయితే ఆయన శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. రెండో అధ్యాయంలో మనం చూస్తే ఆయన రక్షకుడుగా మనకు కనబడుతున్నారు. అందుకని 3వ వచనంలో చూస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుంటావు అన్న మాటను, రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైనది, ప్రభు ద్వారానే ఆరంభమైనది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో ఆయన పిలుపును మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో దేవాది దేవుడు ఇచ్చేటటువంటి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యాగం ద్వారా ఆయన ఈ లోకానికి రావటం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతిని మనకు అర్థమవుతూ వస్తున్నది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో యాజకత్వమును గురించి మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో గురి, మనం ఆత్మీయ జీవితంలో ఏ విధమైనటువంటి గురిని కలిగి ఉండాలో తెలియపరుస్తున్నారు. మన గురి యేసే అనేటటువంటి విషయము మనము అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయంలో ప్రధాన యాజకుడిగా ఏ విధంగా ఉండాలి, ప్రధాన యాజకుడు విధులేంటి, ప్రధాన యాజకుడు మనకు ఎందుకు సరిపోయినవాడు అనేటటువంటి విషయాలు మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన మనతో చేసినటువంటి నిబంధన మనకు కనబడుతున్నది. 9లో గుడారముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడుతున్నారు. అలాగే బలి అర్పణగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 9వ అధ్యాయంలో మనకు కనబడతారు. 10వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 10వ అధ్యాయంలో బలి అర్పణగా మనకు కనబడుతుంటారు. 11వ అధ్యాయంలో విశ్వాసం జీవితమును గురించి ఏ విధంగా ఉండాలి అని చెప్పి తెలియపరుస్తూ, అలాగే 12వ అధ్యాయంకి వచ్చేసరికి పరుగు, విశ్వాస జీవితంలో మన యొక్క పరుగు, అలాగే 13వ అధ్యాయం మన యొక్క విశ్వాస జీవితం, మన భక్తి జీవితము, లేకపోతే దేవునిలో మనం ఆయనతో ఉండడానికి ఏ విధంగా సిద్ధపరచబడాలో మన యొక్క జీవితాల్లో అది తెలియపరచడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో 7వ అధ్యాయము 26వ వాక్యంలో చూసినట్లు యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడుగా ఉన్నారు, నిర్దోషిగా ఉన్నారు, నిష్కల్మషుడుగా ఉన్నారు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉన్నారు. ఈయన మనకు సరిపోయినవారు. ఈయన మనలో నివసించడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అన్న మాటను మనం చూస్తాం. మనలో నివసించడానికి, దేవుని ఆత్మ మనలో నివసించడానికి, దేవుని ఆలయాలుగా మనం ఉన్నాము అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తుంది. దేవుడు మనలో నివసించాలంటే ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నారు. మనలో నివసించాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు ఎలా ఉన్నారు? ఇక్కడ నిర్దోషిగా ఉన్నారు. దేవుడు మనలో నివసించాలంటే మనం నిర్దోషత్వం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఎలా ఉన్నారు? నిష్కల్మషుడుగా ఉన్నారు. మనలో నివసించాలంటే మనం కూడా నిష్కల్మషమైనటువంటి స్థితిలో ఉండాలి. 4వది మనం చూస్తే పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ఆది నుంచి కూడా దేవాది దేవుడు తను మనుషుల మధ్య ఏ విధంగా నివసించాలి అని కోరుకున్నారు. ఆ తర్వాత మనమే ఆయన ఆలయాలుగా ఎలా ఆయన కోరుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆది సంఘంలో ఆదికాండ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఏదైనా తోటలో దేవాది దేవుడు మనుష్యులతో ఉండడానికి ఇష్టపడినటువంటి వారిగా ఉండటాన్ని చూస్తున్నాం. అందుకని ప్రతి చల్లపూట అంటండి
దేవాది దేవుడు వారితో మాట్లాడడానికి వచ్చినట్లు చూస్తున్నాం. సంభాషించడానికి, మనుషులకు దూరంగా ఉండేటటువంటి దేవుడు కాదు, కానీ ఆయన మనకు సమీపముగా ఉండేటటువంటి దేవుడు, మనతో మాట్లాడేటటువంటి దేవుడు, మన మొరను ఆలకించేటటువంటి దేవుడు, మన బాధను ఆయన తీసివేసేటటువంటి దేవుడు, మనకు నిత్య సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఈ విధంగా మనము చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా కానీ దేవుని గురించి మనం చెప్పుట మన వల్ల కాదు. అందుకనే ఒక భక్తుడు అంటారు కదా, అయ్యా నీ గురించి నేను వివరించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కళాలైపోవాలంట, ఈ లోకంలో ఉన్నటువంటి చెరువులు, సముద్రాలు, నదులు అన్నీ కూడా సేర అయిపోవాలంట, ఆకాశమంతా పుస్తకం అయిపోయినా నేను నిన్ను గురించి, నీ గొప్పతనం గురించి, నీ ఔన్నత్యం గురించి, నీ త్యాగం గురించి, నీవు మా ఎడల చూపినటువంటి ప్రేమను గురించి నేను రాయలేను, రాసిన అది చాలా తక్కువే, అవి కూడా సరిపోవు అన్నటువంటి విధంగా ఆ భక్తుడు చెప్పటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. నిజమే కదండి, దేవుని గురించి మనం ఎంత వివరించగలము? అయితే అటువంటి దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఏదేనిలో ఉండటానికి, ఆదాము అవ్వలతో ఉండటానికి వచ్చినప్పుడు వారు అవిశ్వాసులుగా, అవిధేయులుగా ఉండటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అవిశ్వాసము, అవిధేయత అపవిత్రులుగా మనల్ని చేస్తుంది అనేటటువంటి విషయం. ఇక్కడ మొట్టమొదటి విషయం చదివింది ఏంటంటే పవిత్రుడు కదండి. 4 విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. మొట్టమొదటి విషయము పవిత్రుడు. అక్కడ అపవిత్రత రావడానికి గల అవిశ్వాసము, అవిధేయత ఉండటం వలన పవిత్రులుగా ఉండవలసినటువంటి మనము విశ్వాసము, అవిధేయత వలన అపవిత్రులుగా మార్చబడి పాపము చేసినటువంటి వారిగా, దేవునికి దూరం అయిపోయినటువంటి వారిగా మనము చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవాది దేవుడు పవిత్రతను కోరుకుంటున్నాడు. ఆ పవిత్రతలో మనం నివసిస్తున్నామంటే విశ్వాసము కలిగి మనము జీవించాలి. అందుకని దేవుని వాక్యం విశ్వాసము కానిదేదో అది పాపము అంటాన్ని మనం చూస్తున్నాం. ఒకడు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, తిరుగుబాటు చేయుట పాపము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పాపము రావడానికి, ప్రారంభమవడానికి కారణాన్ని మనము చూస్తున్నాం. మొదటి కారణం ఏంటండి? అవిశ్వాసము. దేవుని మాట ఎడల అవిశ్వాసం ఉంచకుండా అపవాది మాటకు వారు చెవియొగ్గి ఆ మాటను విశ్వసించి ఆ అపవాది చెప్పినటువంటి మాటను చేయడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి పనిని, తినవద్దు అన్నటువంటి పండును తినకుండా ఉండలేదు, కానీ దేవుని మాటకు అవిధేయులు చూపారు. మీరు తింటే ఏమీ కారు, దేవతల వలె మారిపోతారు అని కట్టుకథ చెప్పినటువంటి దుష్టుని మాటకు, ఈ లోకంలో మాటలు చాలా ఆకర్షణీయంగా, రమ్యంగా, చాలా మంచిగా అనిపిస్తాయి కదండి. ఆ మాటకే మనుషులు మొగ్గు చూపుతూ వస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా ఇక్కడ ఆది దినాలలో కూడా మనము చూసినట్లయితే, ప్రారంభ దినాల అవ్వమ్మ కూడా, మొదటి మనిషి అయినటువంటి తల్లి కూడా ఈ విధంగా చేయడాన్ని, వారు ఇరువురు కూడా పాపమును తీసుకురావడానికి కారకులుగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఈనాటి దినాల్లో మనం పరిశీలన చేసుకుందాం. మనం అపవిత్రులుగా మార్చబడుతున్నాము అని అంటే, మనలో అవిధేయత ఉంటే అపవిత్రులుగా మార్చబడతాం, మనలో అవిశ్వాసము ఉంటే మనం అపవిత్రులుగా మనము మార్చబడతాం. అపవిత్రులుగా ఉన్నప్పుడు, అవిధేయులుగా ఉన్నప్పుడు దేవాది దేవుడు మనలో ఉండటానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు కాదు. ఈ శిలువ ధ్యాన కూడికలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. అయ్యా నేను ఏ విషయంలోనైనా నేను అవిశ్వాసంగా ప్రవర్తిస్తున్నానా? అందుకనే నీ భక్తులు అడుగుతున్నారు కదా, అయ్యా నా విశ్వాసమును వృద్ధి పొందించువా అని అడగటాన్ని మనం చూస్తున్నాం కదండి. మనం కూడా దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకున్నాం. మనలో ఉన్న అవిశ్వాసము అనేటటువంటి పాపము నుంచి, అవిధేయత అనేటటువంటి పాపము నుంచి విడుదలను మనం పొందుకుందాం. రెండవది మనము చూస్తున్నట్లయితే, మోషే భక్తునితో దేవాది దేవుడు అంటారు, నేను మీ మధ్య నివసించడానికి నాకు ఒక గుడారాన్ని మీరు కట్టండి అని చెప్పటాన్ని మనం చూస్తాం. ఆ సమయంలో మోషే, అతని భక్తులు కూడా, అతనితో ఉన్నటువంటి వారు కూడా ఆ యొక్క గుడారాన్ని నిర్మించడాన్ని మనము చూస్తాం. ఆ గుడారంలోనికి షిలోహు ప్రాంతంలో దేవాది దేవుడు దిగి రావటాన్ని మనం చూస్తాం లేఖనంలో. కాబట్టి ఆ ప్రాంతంలో దిగి వచ్చినప్పుడు కొన్ని దినాలకు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యాజకులు
దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ యాజకుని కుమారులు మనం చూస్తున్నట్లయితే దేవునికి విరోధమైన కార్యాలు చేశారు అని చెప్పి ఏలి కుమారుల గురించి లేఖనము సెలవిస్తూ వస్తుంది. దేవుని మందిరము లేకపోతే దేవుని గుడారం అక్కడ కట్టబడినప్పుడు దేవుని సన్నిధి వారితో ఉన్నంతకాలం కూడా దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చారు, వారిని పోషించుకుంటూ వచ్చారు, వారికి కాపుదలను అనుగ్రహిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ యొక్క గుడారములో లేకపోతే ఆ యొక్క దేవుని నివసించేటటువంటి స్థలములో అజ్ఞానము లేకపోతే అపవిత్రత ప్రారంభమైనదో అక్కడ జరిగినటువంటి కార్యము దేవాది దేవుడు అక్కడ నిలవలేకపోయాడు. ఇక్కడ వీరు ఎలా కనబడుతున్నారండి? అజ్ఞానముతో అలాగే అపవిత్రతతో దోషులుగా కనబడుతున్నారు. మన ప్రభు ఎలా ఉన్నాడు? ఇందాక చదవబడినటువంటి లేఖనంలో నిర్దోషి అన్న మాటను మనం చూస్తున్నాం. వీరు దోషులుగా ఉన్నారు. మనలో దేవుని గురించినటువంటి జ్ఞానము లేకపోవటయే అజ్ఞానము, అది పాపానికి దారి తీస్తుంది. దేవుని కలిగి ఉంటే మనకు జ్ఞానమునకు మూలము లేకపోతే దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటా మనకు గొప్ప విషయము లేకపోతే పాపము నుంచి మనం విడుదల పొందుకుంటాము అనేటటువంటి విషయం లేఖనంలో మనకు కనబడుతున్నది. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదట ఏదేనులో అవిశ్వాసము మనకు కనబడుతున్నాయి. రెండవ గుడారంలో మనము చూసినట్లయితే అజ్ఞానము అపవిత్రత మనకు కనబడుతున్నది. మూడవది మనము చూసినట్లయితే సొలొమోను మందిరంలో దేవాది దేవుడు దిగి రావటాన్ని మనము చూస్తున్నాం. అక్కడ దిగి వచ్చినప్పుడు ఎంతో దేవుని గణపరిచినటువంటి వారిగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు అక్కడ చూసినటువంటి వారిగా ఉంటున్నాం. కానీ ఆ తర్వాత దినాల్లో అక్కడ కూడా అన్యాయము అక్రమము విస్తరించడాన్ని బట్టి దేవాది దేవుడు అక్కడ నిలవలేకపోయాడు. ఎందుకంటే ఆయన నిష్కల్మషుడు. కల్మషం ఉన్న చోట, అన్యాయం ఉన్న చోట, అక్రమం ఉన్న చోట దేవాది దేవుడు ఉండేటటువంటి వాడు కాదు. కాబట్టి ఇటు సమయంలో మనం ఆలోచన చేసుకోవలసిన విషయం ఏంటంటే, నాలో ఏదైనా అపవిత్రత ఉన్నదా? నాలో ఏదైనా అవిధేయత ఉన్నదా? నాలో ఏదైనా అజ్ఞానం ఉన్నదా? నాలో ఏదైనా అన్యాయం ఉన్నదా? నాలో ఏదైనా అక్రమం ఉన్నదా అని చెప్పి మనల్ని మనం పరిశీలన చేసుకునేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆ తర్వాత దినాల్లో మనము చూసినట్లయితే కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రజలు ఆయన్ని స్వీకరించలేదు. కానీ ఆయన్ని ఏం చేశారండి? ఆయన వడ్రంగి వాని కుమారుడే అనుకుంటూ, లేకపోతే ఈ లోకంలో ఒక మనిషి అన్నట్లు, లేకపోతే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని చెబితే వారు ఆ మాటను అంగీకరించలేదు. కానీ నీ తల్లి చెడ్డ ప్రవర్తన ద్వారా నువ్వు పుట్టినవాడవు అన్న మాటలు కూడా అక్కడ యేసయ్య పెరిగిన తర్వాత కూడా మాటలు మాట్లాడడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అందుకనే లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, అపోహలు అపార్థాలు కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు. అందుకని అపోహలు అపార్థాలు దేవుణ్ణి చూడలేకపోయినాయి. అందుకనే ఇహ సంబంధమైనటువంటి దేవత అంటండి మానవుల యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేస్తుందంట. ఆయన ఎలా ఉన్నాడు? పాపులలో చేరక పవిత్రుడిగా వచ్చాడు. కన్య మరియ గర్భమందు ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పవిత్రుడిగా ఉన్నాడు. అది వారు గ్రహించలేదు. ఆయన ప్రత్యేకించబడినవాడు అని చెప్పి గ్రహించలేదు. ఆయనను కూడా పాపిగానే మాట్లాడారు. ఆయనను కూడా ఈ లోక మనుష్యుల్ని ఏ విధంగా దూషించారో అపహసించారో ఆ విధంగానే అపహసించి దూషించి నిందించి అవమానపరిచినటువంటి వారిగా ఉన్నారు. ఆయన్ని అప్పుడు కూడా అర్థం చేసుకోలేదు. మా అవిధేయతల నిమిత్తము, మా పాపముల నిమిత్తము రక్షణ కార్యాన్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అని చెప్పి అర్థము చేసుకుని ఆయన స్వీకరించలేకపోయినటువంటి విషయాలను లేఖనములో మనము చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇంటి సమయంలో మనము ఆలోచన చేసుకున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి గూర్చినటువంటి అపోహ ఉంటుందో, దేవుని గూర్చినటువంటి లేకపోతే అపార్థాన్ని మనం కలుగ చేసుకుంటామో, దేవునిలో ఉన్నటువంటి పవిత్రతను
ఎప్పుడు కూడా గ్రహించినటువంటి వారిగా ఉంటూ ఉంటాం. అందుకని ఇక్కడ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని వాక్యంలో ఆయన పవిత్రుడు అన్న మాటను చూస్తున్నాం. అవిధేయత, అవిశ్వాసము ఉంటే పవిత్రత మనుషుని జీవితంలో ఉండదు. రెండవది నిర్దోషి అన్న మాటను, అజ్ఞానము, అపవిత్రత ఉంటే నిర్దోషులుగా మనము నిర్దోషులుగా మనము ఉండము. ఆ తర్వాత నిష్కల్మషుడు అన్న మాటను, ఇక్కడ అన్యాయము, అక్రమము ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా దేవుడు ఏకీభవించలేకపోయాడు. అలాగే అపార్థము, అపోహలు ఇక్కడ కనబడుతున్నాయి. అందుకని ఆయన పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడిగా ఉండటాన్ని మనము చూస్తున్నాం. అందుకని ఆ తర్వాత దినాల్లో ఆయన అనుకున్నారు, ఎవరైతే నేను దేవుడును, నేను రక్షకుడను, నా ద్వారానే పాప విమోచన కలుగుతుంది అని చెప్పి నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రజలందరి ముందు సాక్షార్థంగా ఉండి బాప్తిసం తీసుకొని నా కొరకు జీవిస్తారో వారి హృదయాలలో నేను నివసిస్తాను అని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసుకున్నటువంటి వారిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. అందుకని ఎక్కడ దేవుని ఆలయాలుగా ఉంటున్నారు, దేవుని ఎరిగి దేవుని కోసము చేస్తున్నారో వారి హృదయాలలో ఉండటానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. దీన మనస్కుల ఎడలు వినయ మనస్కులను కూడా ఆయన లక్ష్య పెడుతున్నాడు అనేటటువంటి మాటను, వారి హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నారు అనేటటువంటి మాటను యెషయా గ్రంథంలో మనం చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇటు సమయంలో ఆలోచన చేసుకున్నాం, మనలో అపార్థాలు, అపోహలు, అన్యాయము, అక్రమము, అజ్ఞానము, అపవిత్రత, అవిధేయత, అవిశ్వాసం ఉంటే దేవుడు మనలో నివసించడు. మనం ఆలయాలముగా ఉండనేరము అనేటటువంటిది వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యము చదువుతున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను వాక్యము చెబుతున్నాను, నేను స్వార్థను ప్రకటిస్తున్నాను, నేను సంఘంలో దశంభాగాలు ఇస్తున్నాను, నేను సంఘంలో ప్రతి పనిలో నేనే ముందుంటాను, నేను పరిచర్య చేస్తాను, లేకపోతే నేను సంఘ పెద్దగా ఉన్నాను, సంఘ పరిచారకుడిగా ఉన్నాను, నాకు సమాజంలో ఒక హోదా ఉంది, సంఘంలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఇట్లా ఎన్నైనా ఉండవచ్చేమో. కానీ ఈ విషయాలు మనలో ఉంటే దేవుడు మనలో నివసించడు అనేటటువంటి విషయం, ఆ భక్తి వలన ఉపయోగము ఉండదు అనేటటువంటి విషయము మనం పరిశీలన చేసుకుని మనం సరి చేసుకోగలిగినప్పుడు అది మన యొక్క జీవితాలకు ఆశీర్వాదము అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి ఇటు సమయంలో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం. దేవుడు నివసించు ఆలయాలుగా మనం ఉంటున్నామా? దేవుడు నివసించడానికి అయోగ్యమైనటువంటి విషయాలు నాలో ఏమైనా ఉన్నాయా పరిశీలన చేసుకున్నాం. దేవుడు ఆలయాలు అని అంటే దేవుని కోసం ప్రతిష్ఠించినవి, అవును కదండి? దేవుని కోసం ప్రతిష్ఠించినవి దేవుని కోసమే పని చేయాలి. మొట్టమొదట దేవుని కోసం ప్రతిష్ఠించినవి దేవుని నివసించేటటువంటి విధంగా సిద్ధపరచుకోవాలి. రెండవది దేవుని కోసమే పనిచేసేవిగా ఉండాలి. మరి మనం దేవుని కోసమే పనిచేసేటటువంటి వారిగా ఉన్నామా? మన కన్నులు వేటిని చూస్తున్నాయి? మన కన్నులు దేవుని గ్రంథంలో ఉండేటటువంటి ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా ఉండాలంటండి కదా. మనం ఏ సంగతులను చూస్తున్నాము? ఈనాటి దినాల్లో దేవునితో ఉపవాసం ఉంటున్నాము అని చెప్పుకుంటున్నాం కదా. ఆనాటి దినాల్లో అయితే ఎందుకు ఆహారాన్ని మానివేశారు అంటే ఎంతో ప్రాసెస్ ఉండేదంటండి. ఏం ప్రాసెస్ అంటే ఒడ్లు తెచ్చుకోవాలి, వాటిని దంచాలి కదండి, జల్లించాలి, వాటిని ఏరాలి, ఇవన్నీ చేసి వండి అందరికీ వార్చేసరికి ఎంత టైమో, చాలా ఎక్కువ టైం పట్టేదంటండి. కాబట్టి ఆ సమయము నేను దేవునికి ఇస్తాను అని చెప్పి ఆనాటి దినాల్లో ఆహారం మానుకున్నారు. ఇప్పుడు అంతా ఇన్స్టెంటే కదండి, చక్కగా కుక్కర్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా అది ఉడికిపోతుంది, లేకపోతే కుక్కర్లో పెట్టేస్తే స్టవ్ ఆన్ చేస్తే విజిల్లో వచ్చేస్తాయి, అయిపోతుంది. రైస్ కోసము బజారుకి వెళ్ళవసరం, ఆ యొక్క
వడ్లు దంచవలసినటువంటి అవసరం లేదు, వాటిని జల్లించవలసినటువంటి అవసరం లేదు, వాటిని ఏరవలసినటువంటి అవసరం లేదు, బాగు చేయాల్సినటువంటి అవసరం లేదు, చెరగాల్సినటువంటి అవసరం లేదు. ఎంత ప్రాసెస్, అంత ఇన్స్టెంట్ ఏదైనా కానీ. అయితే నేను అనుకుంటూ ఉంటాను, ఈనాటి దినాల్లో మనము చేయవలసినటువంటి ఉపవాసం ఏంటంటే, సెల్ పక్కన పెట్టగలిగితే, లేకపోతే టీవీని పక్కన పెట్టగలిగితే, లేకపోతే కంప్యూటర్స్ని పక్కన పెట్టగలిగితే దేవునితో మరీ ఎక్కువ సమయం మనం గడిపేటటువంటి వారిగా ఉంటాము. దేవునికి స్తోత్రం కదండి. మనం దేవుని మందిరాలుగా ప్రతిష్ఠ చేయబడిన మనము ఉపవాసపు అనుకుంటూ దేవునితో సహవాసము చేస్తున్నటువంటి మన జీవితాల్లో దేవునికి ఏది దూరంగా పెడుతున్నా మన కన్నులతో ఇది స్క్రోల్ అవుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి. ఈనాటి దినాల్లో చిన్న బిడ్డలకు కూడా అనేక భయంకరమైన వ్యాధులు, దానికి వాళ్ళు బానిసలైపోవటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అది లేకపోతే అన్నం తినడం లేదు, అది లేకపోతే ఏ పని చేయడం లేదు, అది పెట్టుకుని కూర్చుండే తల్లిదండ్రులు కూడా చేసేటటువంటి విషయం ఏంటంటే, ఇది ఇచ్చేస్తే కొంచెం అటు ఇటు తిరిగేటటువంటి పని ఉండదు, వాళ్ళ చూసుకుంటూ ఉంటారు. నోట్లో ఏం పెడుతున్నామో కూడా, ఏం తింటున్నారో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితి. టీవీలు పెట్టేటటువంటి వారు, అలాగే సెల్ ఫోన్స్ పెట్టేటటువంటి వారు, ఆయా మాధ్యమాలు ట్యాబ్స్ ఇచ్చేటటువంటి వారు కదండి. ఇట్లా చేస్తూ వస్తున్నారు. మనము దేవుని వాక్యానికి ఇటువంటి వస్తువులను ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు, కానీ మన కన్నులు ఏం చూస్తున్నాయో పరిశీలన చేసుకోవాలి. మన ఫోన్లో వ్యర్థమైన వాటిని మనం చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటే, సమయం గతించిపోతే ఈ సమయం మరలా తిరిగి రాదు కదండి. ఒకసారి ఆలోచన చేసుకున్నాం. మన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని దివారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరನ್ನು నాటబడినదే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలెను. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో వాక్యాలు వింటూ వస్తున్నామండి, ఎన్నో ఉపవాసాలు ఉంటున్నామండి. మా జీవితాల్లో కార్యాలు జరగటం లేదు అంటే చూడవలసినవి చూడటం లేదు, ధ్యానించవలసినవి ధ్యానించటం లేదేమో ఒకవేళ పరిశీలన చేసుకున్నాం. రెండో విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, నోరు దేవుని స్తుతిని ప్రచురపరచాలి అని చెప్పి లేఖనము ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇటు సమయంలో ఆలోచన చేసుకున్నాం. లేఖనము సెలవిచ్చిన ప్రకారము లేఖనములో ఉన్నటువంటి మాటలను మనము స్తుతించడానికి, ప్రచురము చేయడానికి మన యొక్క నోటిని ఉపయోగిస్తున్నాము. అదే నోటితో ఏం చేస్తున్నామండి, దేవుని పోలికగా పుట్టినటువంటి వ్యక్తులను, కుటుంబస్తుల్ని కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు కావచ్చు, దేవుని స్వరూపమందు పుట్టినటువంటి వారిని ఇబ్బంది కలిగినప్పుడు నోటికి వచ్చినట్లు దూషణ మాటలను మాట్లాడేటటువంటి వారిగా ఉంటున్నాం. కనుక సమయంలో ఒక వ్యక్తి చెప్పారంటండి, ఒక గృహాన్ని కట్టుకుంటూ వచ్చారంట. ఆ గృహాన్ని కట్టుకుంటూ వస్తున్నప్పుడు అవతల వ్యక్తి బాగా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇక తన భార్య, ఏమండి ఇదిగో మీరు ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు, ఎలా వ్యర్థమైన మాటలు మాట్లాడుతుందో చూడండి, ప్రతిరోజు ఇలాగే మాట్లాడుతుంది, మీరు ఒకసారి వెళ్ళండి, మాట్లాడండి, ఏదైనా చేయండి అంటే ఆయన మారు మాట్లాడకుండా షాప్కి వెళ్ళారంట. ఆ షాప్కి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తీసుకుని వచ్చి, అక్క ఇదిగో ఇది తీసుకో, ఒక 2 గంటల నుంచి నీ నోరు అలసిపోయేటట్టు, నువ్వు ఆయాసపడేటట్టు, నీకు నీరసం వచ్చేటట్టు తిడుతూ వస్తున్నావు కదా, మాట్లాడుతూ వస్తున్నావు కదా, తీసుకుంటే ఇన్ని తిడుతున్నా నీకు సిగ్గు లేదా? నాకు సిగ్గు ఎక్కడ ఉంటుంది, నేను ఆల్రెడీ చనిపోయాను అని చెప్పాడంట. మనం దేవునిలో చనిపోయినప్పుడు, దేవుని ఈ లోక విషయంలో మనము చనిపోయినప్పుడు ఎదుటి వారి మాటలను మనం పట్టించుకోము, మన నోటితో వ్యర్థమైన వాటిని మనం పలకము, కానీ మన నోటితో దేవుని స్తుతించేటటువంటి వారిగా, మన నోరు విప్పినప్పుడు కృపాసహితమైనటువంటి మాటలు బయటికి వచ్చేటటువంటిగా, ఉప్పు వేసినటువంటిగా మన సంభాషణ ఉండేటటువంటిదిగా, దేవుణ్ణి కనుపరిచేటటువంటి విధంగా మన మాటలు ఉంటాయి అని చెప్పి లేఖనం ద్వారా అర్థమవుతుంది. దేవునికి ప్రతిష్ఠించుకున్న మన యొక్క నోరు దేవుని గురించే చెప్తుందా, ఇంకా ఏ విషయాలైనా చెప్తుందా? కనుక సమయం మన రీసెంట్గా బ్రహ్మానందం గారు ఒక ఇంటర్వ్యూలో తను ఇంటర్వ్యూ ఇస్తూ ఈ మాట చెప్పారు. ఏ మాట అంటే, నా వెనకాల మాట్లాడుకునేవాడు వెనకబడినవాడు అని చెప్పాడు. అన్యులకే, దేవుణ్ణి ఎరగని వారికే అంత మెచ్యూరిటీ, అంత జ్ఞానము ఉంటే దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఏ విధంగా ఉండాలండి?
మూడో వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం సంభాషించవలసినటువంటి, ఒకవేళ మంచి చెప్పుకుంటే పర్వాలేదు, కానీ చెడును చెప్పవలసినటువంటి విషయం, దాని ద్వారా మనకేమొస్తుంది? చెడును ప్రచారం చేస్తే దానివల్ల మనకేమొస్తుంది? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనము వెనకబడినటువంటి వారమేనేమో ఆయన చెప్పినట్లు. నేను అనుకుంటాను, నిజమే, భక్తిలో వెనకబడిపోయి, ప్రార్థనలో వెనకబడిపోయి, సహవాసంలో వెనకబడిపోయి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో వెనకబడిపోయి, ఖాళీగా ఉండి సమయాన్ని ఏమి చేయాలో తెలియక ఆ ముచ్చట ఈ ముచ్చట, ఆమెది ఈమెది, అతడిది ఇతడిది, ఆ సంఘము ఈ సంఘము, ఆ సేవకుడు ఈ సేవకుడు, ఎవ్వరూ మినహాయింపు లేరండి ఈనాటి దినాల్లో కదండి. చిన్న పిల్లలతో సహా, ఆ పిల్లోడు ఎట్లా అంట, ఆ పిల్ల ఎలా అంట, ఆ యవనస్తురాలు ఇలా అంట, ఈ యవనస్తుడు ఎలా అంట, ఇంకా ఇవే మాటలు, ఇవే సంభాషణలు. మరి మన నోరు విప్పినప్పుడు మనం దేవుని గూర్చినటువంటి మాటలను పలికేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి, దేవుని కోసం ప్రతిష్ఠ చేయబడినటువంటి నోరు దేవునికి ఉపయోగించాలి అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన చెవులు దేవుని మాటలు వినేటటువంటి చెవులుగా, ఇందాక చూసాం కదండి, అపవాది స్వరాన్ని విన్నది హవ్వమ్మ అవిధేయతను, అవిశ్వాసమును తీసుకుని వచ్చినట్లు, అపవిత్రురాలిగా లేకపోతే పరిశుద్ధతను కోల్పోయి పాపానికి కారకులుగా మార్చబడ్డాన్ని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన చెవులు ఏమి వింటున్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మాటలు వినేటటువంటి చెవులుగా ఉండాలి, కానీ కల్పనా కథల వైపు మనం త్రిప్పబడేటటువంటి వారిగా ఉండకూడదు. ఆ తర్వాత మన చేతులు దేవుని కార్యాలు చేసేవిగా, మన కాళ్ళు దేవుని కొరకు పరిగెత్తేవిగా ఉండాలి. మనం దేవుని కోసం ప్రతిష్ఠించబడినటువంటి మన జీవితాల్లో దేవుడు నివసించేటటువంటి విధంగా మనం ఉంటున్నామా? దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి మనల్ని మనము దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మన అవయవాలను అప్పగించుకోగలుగుతున్నాము? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను చెప్పి లేఖనాన్ని ముగిస్తాను. దేవాలయం అంటే మనలో భక్తి జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధమైన భక్తి జరగాలండి? ఏ విధమైన భక్తి జరగాలి? దేవుని మందిరానికి చక్కగా మంచిగా అలంకరించేసుకుని, చక్కగా టైంకి వెళ్ళి ఆ పాటలు పాడేసి, ఆ వాక్యము చదివేసి, లేకపోతే నలుగురిలో ప్రార్థన చేసేసి వచ్చేస్తే నా భక్తి అయిపోయింది అనుకోవటము కాదు. కానీ ఇక లేఖన భాగంలో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మీద ఆధారపడి మనం భక్తి చేయాలి. నా దిక్కు నీవే, నా ఆధారం నీవే, నా ధైర్యం నీవే, నా రక్షణ నీవే, నా నీతికి ఆధారము నీవే ప్రభా. నేను ఏమై ఉన్నానో నీ వలనే నాన్న, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపే ప్రభు అని చెప్పి దేవుని మీద ఆధారపడి భక్తి చేయగలిగినప్పుడు అది నిజమైన భక్తిగా మనకు అర్థమవుతూ వస్తున్నది. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవునిలో మనం ఆనందించేటటువంటి వారిగా ఉండాలి. మనుషులు మనం చూస్తే దేవుడిలో ఆనందించడానికి బదులు దేవుడిచ్చినటువంటి విషయాల్లో ఆనందిస్తారు. దేవుడిచ్చిన పిల్లలను బట్టి కదండి, దేవుడిచ్చినటువంటి గృహాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి సౌకర్యాలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఇంటిని బట్టి, దేవుడిచ్చినటువంటి ధనఘనతలను బట్టి, దేవుడిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి స్తుతించడానికి బదులు, దేవుణ్ణి స్తుతించడానికి బదులు వాటిల్లో నా ఘనత, నా గొప్పతనము, నేను, నా పిల్లలు, నా ఇల్లు, అబ్బా నేను ఎంతెట్లా ఉన్నానో తెలుసండి అని చెప్పి అతిశయించేటటువంటి వారిని మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి అపోస్తలుడైన పౌలు భక్తుడు సెలవివ్వడాన్ని మనం చూస్తున్నాం. మనం భక్తిలో ఉన్నాము అంటే, దేవుడు మనలో నివసిస్తున్నాడు అని అంటే అపవిత్రమైనటువంటివి తొలగించుకునేటటువంటి వారిగా ఉండాలి. రెండో విషయము, దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డాము, మనము దేవుని కోసం పని చేయాలి. మూడవది, మన భక్తి కాపాడుకుంటూ రావాలి. మన భక్తిని కాపాడుకోవడం అంటే దేవుని కోసం, దేవుని మీద ఆధారపడేటటువంటి వారిగా ఉండాలి. రెండవది, దేవునిలో ఆనందించేటటువంటి వారిగా ఉండాలి. అక్కడ దేవుని మందిరంలో లేకపోతే దేవుని నివాస స్థలమైన మన జీవితాల్లో ఏముండాలో తెలుసండి? నిత్యము ప్రార్థన ఉండాలంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అనేకులు నీ యొద్దకు వచ్చి అవసరతల గురించి చెప్పాలి. నువ్వు వెళ్ళి అవసరతల గురించి చెప్పటం కాదు. అవును కదండి, చాలా సందర్భాలు ఎంత
ఎంత ఇదైనా నా గురించి ప్రార్థించండి మనకన్నా ఎక్కువ ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు వారిని పిలవడంలో తప్పులేదు, కానీ ప్రార్థన చేయమనడంలో తప్పులేదు. కానీ మనము ప్రార్థన చేసుకోకుండా, అంతే కదండి. మనం ఆహారం తింటే మనకు బలం. మనం ఆహారం తినకుండా మీరు తినండి, మీరు చేయండి, మీరు పెట్టండి అంటే ఎంతవరకు క్షేమం అంటారు? అది మనకు బలాన్ని ఇస్తుందా? ఇవన్నీ ఇవ్వదు. అందుకని ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, గాడిదని ఎక్కడ దాకా చెరువు దాకా తీసుకెళ్తారు కానీ నీళ్ళు తాగించగలరా? తాగవలసింది గాడిదే కదా. అలాగే ఏమీ అనుకోకండి, చేయవలసింది మనమే. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన సౌర కార్యాలను జరిగిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వర్షింపకున్నట్లు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందని, మరలా ప్రార్థించినప్పుడు వర్షము కురిసిందని, అలాగే సూర్యచంద్రులను ఆగిపోమని ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యారోనులో ఆగిపోనని యెహోషువ భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఒక దినమంతయు సృష్టి ఆగిపోయిందండి. ప్రార్థనకి ఎంత బలం ఉన్నది! మన ప్రార్థన శక్తి మనకు తెలియడం లేదు, మన బలము మనకు తెలియటం లేదు. అందుకనే ప్రార్థన చాలా నిర్లక్ష్యంగా. కనుక సమయంలో ఈ మాటని చెప్పి నేను లేఖనాన్ని ముగిస్తాను. యేసన్న గారు వాక్యం చెప్తూ ఆయన చెప్పినటువంటి మాట, అపవాదంట తన దగ్గరకు వచ్చి, ఆహా నువ్వు భలే వాక్యం చెప్తున్నావు అని, నీకన్నా ఎక్కువ వాక్యం నేను చెప్తాను అని చెప్తూ వచ్చిందండి. అలాగే ఇంకొక మాట కూడా ఏదో చెప్పారు. తర్వాత అందంట, ఆహా నువ్వు భలే బాగా పాడుతున్నావు, నేను కూడా నీకన్నా ఎక్కువ నేను పాడగలను అని చెప్పిందంట. ఆ తర్వాత ఆయన అన్నారంట, సరే నాకులాగా నువ్వు పాడగలవు, నాకన్నా ఎక్కువగా నువ్వు పాడి, నాకన్నా ఎక్కువగా నువ్వు వాక్యము తెలిసి ప్రకటించగలవు, అయితే నాకులాగా నువ్వు మోకాళ్ళ ప్రార్థన చెయ్యి అన్నారంట. అది నా వల్ల కాదు అని వెళ్ళిపోయిందంటండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రసంగాలు చేయడం నేర్పించలేదు, పాటలు పాడడం నేర్పించలేదు, అద్భుతాలు చేయడం నేర్పించలేదు. కానీ ఆయన నేర్పించింది ఏంటండి? ప్రార్థన చేయడము నేర్పించారు. ప్రార్థనలో ఉన్నది చిన్న ప్రార్థనే, కానీ దాంట్లో అనేకమైన ఆత్మీయ అర్థాలను మనం గ్రహించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చేయవలసినటువంటి విషయాలు, దేవుని ఆలయాలుగా ఉంటున్నటువంటి మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ప్రార్థనా జీవితం ఎంత? సగటుగా చెప్తారు రోజుకు 2 గంటల 40 నిమిషాలు, 24 గంటలు కాబట్టి దశమ భాగము అన్నట్టు తీసివేసిన 2 గంటల 40 నిమిషాలు మనం ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాము ఒకసారి పరిశీలన చేసుకుందాం. అది మన వ్యక్తిగతంగానే మనం ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయాలి. ఆ తర్వాత మనము చూసినట్లయితే చావులు కనబడాలి. ఏంటండి, ఏదో సామెత ఉంటుంది కదా, శుభం పలకరా పెళ్ళికొడుక అంటే ఏదో అన్నారంట. అట్లా మంచి చెప్పండి, వాక్యం చెప్తారు అనుకుంటే ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోకండి. కానీ మన యొక్క ఆత్మీయ జీవితాలు అంటే మనలో ఉన్నటువంటి అహము, కోపము, ఇవన్నీ కూడా శరీర కార్యాలన్నీ కూడా చనిపోవాలి. అప్పుడు ఆత్మకార్యాలు మనలో ప్రారంభమవుతాయి. ఆత్మఫలమేమనగా అన్న మాటను మనం చూస్తుంటాం. ఆత్మ నడిపింపును, ఆత్మ ప్రత్యక్షతను, దేవుని ఆత్మ ఎలా చెప్పితే అలా వెళ్ళిపోయేటటువంటి విధంగా మనం ఉంటుంటాం. అందుకని మరియమ్మ భక్తురాలి జీవితంలో చూస్తే లోకమంతా ఒకవైపు ఉంది, కానీ దేవుని ఆత్మ ఆమెను కమ్ముకున్నప్పుడు దేవుని చిత్తానికి లోబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 3 విషయాలు, మొట్టమొదటి విషయము మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసుకోవాలి. రెండో విషయము, మనలో దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాం కాబట్టి దేవుని కోసం మన అవయవాలను మనం ఉపయోగించాలి. మూడో విషయము, దేవుని మందిరముగా ఉంటున్న మన జీవితాల్లో భక్తి జరగాలి. ఆ భక్తి ఎలా ఉండాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవునిలో ఆనందించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, అలాగే లోకముని విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. ఈ సెలవు ధ్యాన కూడికల్లో దేవాది దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నారు. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనం కూడా అట్టి విధంగా ఉండటానికి దేవాది దేవునికి అప్పగించుకున్నాం. కూడి ఉన్న మనందరికీ కూడా దేవుడు, ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అట్టి కృపను అనుగ్రహించి పవిత్రులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ గాడ్ బ్లెస్ యు.